హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి. అంటే ఆఫ్టర్నూన్ కాదు, 4 to 5 మధ్యలో. అదే మధ్యలో ఎందుకు చెప్తున్నానంటే, మనం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 4 to 5 ఆ టైంలో ఎందుకో కానీ చాలా ఆకలేస్తుంది ఎవరికైనా. అయితే కాఫీ టీ చేసుకుంటాం, కానీ ఎందుకో నాకు ఆకలేసింది. అందుకే నేను స్టార్ బక్స్ కాఫీకి వెళ్ళాను. ఇది మన ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉంది. సో అంబియన్స్ అయితే సూపర్ ఉంది, బాగుంది. కానీ టూ కాస్ట్ అండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత కాస్ట్ ఎందుకు పెట్టాడో కూడా నాకు అర్థం కాలేదు. అంటే నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం స్టార్ బక్స్ అనేది. నేను అన్నీ వెళ్ళాను కానీ దీనికి వెళ్ళలేదు. బట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్, అసలు చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, నేను ఆర్డర్ అయితే చేసేసాను, బట్ ప్రైజెస్ చూసుకోలేదు. అసలు ఎంత కాస్ట్ ఎట్లా పెట్టారా బాబు అనిపించింది. బట్ అందుకేనేమో చిన్నది పెట్టారు. ఈ ఫ్లోర్ అనేది పెద్దగా మనం ఎవరైనా మనల్ని తీసుకెళ్ళడానికైనా, లేదంటే ఎవరైనా సరే మనీ పెట్టేవాళ్ళు ఉంటే తినొచ్చని చెప్తాను నేనైతే. సింపుల్గా మనం మనీతో తినడం కష్టం. సో ఇది పైన అండి, ఇది దానిపైన అంబియన్స్ అయితే ఓకే బాగుంది, నాట్ బ్యాడ్. నేను చికెన్ రోల్ ఆర్డర్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది వెనిలా కాఫీ అనుకుంటా. ఇది షేక్ల పైన ఏదో చాక్లెట్ వేసారు. ఇది బాగుంది, చాలా బాగుంది. అంటే స్టార్టింగ్లో అంత నాకు నచ్చలేదు, కొంచెం కూలింగ్ పోయిన తర్వాత ఓకే బాగుంది అనిపించింది. చికెన్ రోల్ అయితే చాలా టేస్టీ ఉంది, వర్త్ అనిపించింది నాకు. ఎందుకంటే చికెన్ నాడు చాలా లోపల పెట్టారు, చాలా బాగుంది, అసలు ఎక్స్ట్రాడినరీ. నెక్స్ట్ ఇది కూడా బాగానే ఉంది. దాని తర్వాత నేను చిల్లీ పన్నీర్ బర్గర్ ఆర్డర్ పెట్టాను. ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 280 రూపీస్, కానీ చాలా టేస్టీ ఉంది. ఆ చీజ్ వేసారండి, ఎక్స్ట్రాడినరీ అసలు. మేబీ చీజ్ అనేది వీళ్ళు మంచిగా, అంటే కొంచెం బాగుంది. ఈ చీజ్ అనేది టేస్ట్ బాగుంది నాకు. బయట తినేదానికన్నా ఇక్కడ తినేది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. నైస్, బాగుంది, నాకు నచ్చింది. కాస్ట్ తగ్గట్టుగా ఉంది. సో మీకు కాస్ట్ చూపిస్తాను రండి, ఒక్కొక్క ఐటెం మీద. మీకు ఎందుకు ఇదే ఎక్స్ప్రెషన్ చెప్తున్నానంటే, వీడు ఎందుకు ఇంత కాస్ట్ పెట్టాడో కూడా నాకు అర్థం కాలే. మీరు ఎవరికైనా ఎందుకు ఇంత కాస్ట్ పెట్టాడు స్టార్ బక్స్లో అనేది నాకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇది నెక్స్ట్, హియర్ ఈస్ ఎ లిటిల్ సంథింగ్ టు బ్రైటర్ యువర్ డే అండ్ సెలబ్రేట్ అవర్ లవ్. సర్ప్రైజ్ యువర్ సిబ్లింగ్స్ విత్ రక్షాబంధ్ వస్తుంది కదా, దాని కొటేషన్ పెట్టాడు. సో ఫైనల్లీ ఇంకా అయిపోయింది, రిటర్న్ బ్యాక్ హోమ్. సో తెలిసిందే కదా, మా అబ్బాయికి ఒక్కటి కూడా ఇచ్చేయాలి, ఆడేసుకుంటాడు. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను షాపింగ్ చేయడానికి నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాను. ఇక్కడ అన్ని ఇన్స్టెంట్ ఫుడ్స్ అంట, కేసరి హల్వా అంట, ఉప్మా మిక్స్, బేసిన్ లడ్డు, ఇవన్నీ కూడా నేను కొత్తగా చూస్తున్నాను. ఇన్స్టెంట్ ఫుడ్స్ చాలా వచ్చేసాయి అన్నమాట. అందుకే ఇవి మీకు చూపించాలని షూట్ చేశాను. సో ఇదేంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కిందన గంట మాత్రం కొట్టండి ప్లీజ్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.